మంచు ఫ్యామిలీ వ్యవహారం మరొకసారి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇందుకు సంబంధించి మంచు విష్ణు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. అసలు ఎందుకు ఫిర్యాదు చేశాడు, ఏం విషయం? సార్ చెప్పండి సార్, మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు? సార్ నమస్కారం అండి. ఈ మధ్య నేను మాట్లాడకూడదు అనుకున్నాను, నా పనులు నేను చేసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాను, అలాగే వెళ్తున్నానండి. అండ్ ఆ రోజు 1వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలామంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా, నా రూమ్లన్నీ పగలగొట్టి నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి, సో అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు విసిరేశారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ ఇదంతా ఏంటంటే, నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో అది మీకే వదిలేస్తున్నాను అందరికీ. అండ్ అదే రోజు ఎప్పుడైతే పగలగొట్టారో అక్కడ నా పాత కారు, ఒక 10 years old కారు, ఆ కారు, నా వైఫ్ కారు, వాళ్ళ నాన్నగారు కొన్ని ఇచ్చిన కారు, 2 మా ఇంట్లోనే ఉన్నింది. అవి 2 టో చేసుకొని తీసుకొచ్చి రోడ్లో వదిలేశారు. సరే అప్పటికి నేను పాప బర్త్డే ఎందుకు కంప్లైంట్లు ఎందుకు మీ అందరికి చెప్పడం అనేసి నా పార్టీకి ఉన్నాను. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే, మళ్ళీ నా పాప బర్త్డే రోజే వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఉన్న కారు దొంగతనం చేసుకొని నేరుగా వెళ్ళి అది విష్ణు ఇంట్లో పార్క్ చేయడం, విష్ణు వెనకాల కారులో వచ్చి దిగి ఆ కారు తీసుకెళ్ళడం. మళ్ళీ ఇంకా ఆ రాత్రిని మా వాళ్ళు భయపడుతున్నారంటే అప్పుడు నేను జల్లపల్లిలో కూడా మా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ఇవన్నీ చేశారండి. అండ్ ఆల్ వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఐ బీ ప్రజెంటింగ్ ఇట్. నేనే జరిగింది వాస్తవం, ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్. ఆ నైట్ వచ్చి ఆ కారు దొంగతనం చేసుకుని వెళ్ళారు. మా డ్రైవర్లు, సెక్యూరిటీలు ఆ ఇంట్లో ఉండగా బయటకు వచ్చి సీక్రెట్గా ఒక కాలనీ లోపలికి వచ్చి దొంగతనం చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. నేను ఇమీడియట్గా సిఐ గారికి జైపూర్ నుంచి ఫోన్ చేశారు, ఇలా దొంగతనం జరిగింది, న్యాయం చేయండి సార్ అంటే వితిన్ 6-7 అవర్స్లో విష్ణు ఇంట్లో చూశారు. తర్వాత మళ్ళీ రికవరీకి వెళ్ళినప్పుడు లేదు, మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళింది, వాళ్ళ ఆఫీస్కి. అప్పుడు సిఐ గారు అందరూ వెళ్ళి అక్కడ రికవర్ చేస్తున్నారు. ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళారు అక్కడికి. విట్నెస్ వెళ్తే ఆ విట్నెస్ని కొట్టేదానికి వచ్చారు. అవన్నీ మన సిఐ గారు వీళ్ళందరూ రికార్డింగ్స్ తీస్తున్నారు, ఆ రోజు వాటిలో ఉన్నాయి. అతను కొట్టేదానికి వచ్చి బాగా బూతులు మాట్లాడారు. ఆ అబ్బాయి హర్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో మొత్తానికి ట్రేస్ చేశాము. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు అన్నా నాకు ఇదిగా ఉంది మానసిక అంటే, ఇగో చట్టం అందరిది కాదు కదా, వెళ్ళి అందరికీ రైట్ ఉంది, వెళ్ళి తమ్ముడు నీ పార్టీకి నువ్వు నిలబడంటే అని చెప్పాను. సో ఈ కేసు కూడా కమిషనర్ గారు, రాచకొండ కమిషనర్ గారు సుధీర్ బాబు గారు అప్పుడు పిలిచి నాతోనూ విష్ణుతోనూ బైండ్ ఓవర్ రాయించుకున్నారు ఇలాగా అనేసి. అది దాటి కూడా ఇంతమంది రౌడీలను వేసుకొని సిఐ గారు వెళ్ళినప్పుడు కూడా ఆఫీస్లో ఆ వీడియోలు చూస్తే మీరు రిట్రీవ్ చేసుకుంటూ ఉంటుంది ఎంతమంది రౌడీలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. సో ఇది రెగ్యులర్గా జరుగుతుంది. ఇంకా మా వాళ్ళు ప్రాణాల మీదకి ఆఫీసులు గోడలు దూకొచ్చి కార్లు దొంగతనం చేయడం, పెట్రోల్ పగలగొట్టడం, అది ఊర్లో లేనప్పుడు ఒక ఆడవాళ్ళదని కూడా చూడకుండా, చిన్న పసిపిల్లలదని కూడా చూడకుండా బిహేవియర్ ఈజ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా అండి. అది ఎవరికైనా ఇదిగా ఉంటుంది. సో దీనికి అంతు లేదా సార్, దయచేసి కొంచెం దీన్ని టేకప్ చేసుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్ దీని మీద నా రిక్వెస్ట్. ఆల్మోస్ట్ 1వ తారీఖు జరిగింది, 2వ తారీఖు రిట్రీవ్ చేశారు నా కూతురు బర్త్డే రోజు. అండ్ నా రిక్వెస్ట్ అంతా డిపార్ట్మెంట్ ఒకటే, ప్లీజ్ సార్ చాలా ఫాస్ట్గా చేశారు, దయచేసి ఆ ట్రెస్ పాస్ ఏదైతే మా దాంట్లో చేశారో జరిగింది, మీరు నాకు సపోర్ట్ వద్దు, వాళ్ళకొద్దు, న్యాయం వైపు సార్. వాట్ ఎవర్ హ్యాపెన్, బాండ్ బ్రేక్ చేసి వచ్చారు, డైరెక్ట్గా హైకోర్టు ఆర్డర్నే బ్రేక్ చేసుకొని ఇంట్లో శంషాబ్ జలపల్లి ఇంట్లో కూడా హైకోర్టు ఆర్డర్ బ్రేక్ చేసుకొని వచ్చారు, ఇక్కడ కూడా అదే చేశారు. దయచేసి నాకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది అండ్ మీరందరూ నిలబడి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎవరు చేస్తారు అనుకోవచ్చు? అంటే మీరు ఎవరైనా సస్పెక్ట్ చేస్తున్నారా, లేకుంటే దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరు ఉన్నారనుకుంటున్నారా? ఇట్స్ క్లియర్ అండి. ఎవరి బండి వచ్చి దిగింది, ఎవరింట్లో రికవర్ అయింది నా కారు, దొంగతనం చేసుకుని కానీ ఎవరింట్లో ఉంది. అండ్ నా శంషాబాద్ ఇంటికి తెల్లారుజామున 5:45కి దాదాపు 30-40 కార్లు, 120 మంది, 150 మంది వచ్చారండి. వచ్చి అక్కడున్న మా 2 సెక్యూరిటీలు ఇంకో మనుషుల్ని కొట్టి వాళ్ళని 3 గంటల వరకు కట్టేస్తే సిఐ గురువారెడ్డి గారు వెళ్ళిపోయి నేను ఫోన్ చేసి, సార్ కమిషనర్ గారికి ఫోన్ చేశాను, డీసీపీ మేడంకి మా వైఫ్ ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసు పంపిస్తే సిఐ గురువారెడ్డి గారు వెళ్ళి చూడడం జరిగింది. వెళ్తే ఇక్కడ ఎవరు లేరండి, అలాంటి సెక్యూరిటీలు ఎవరు లేరని చెప్పారు. ఆయన ఓకే అని వెనకాలకు వచ్చేసారు. మళ్ళీ వాళ్ళే సిఐ గారికి లేదన్నారు.
పొద్దున పూట వాళ్ళే 3 o'clock వచ్చి ఇదిగో సెక్యూరిటీని సిఐ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. సో సిఐ గారు మొహం మీద ఇలా అబద్ధాలు ఆడి ఆయనకే అప్పచెప్పి సో దేర్ సిస్టమ్ని లూప్ హోల్స్ వెతుక్కుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ న్యాయం అయితే కరెక్ట్గా లేదండి. దెన్ ఇది స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని దీనికి ఆ బాండ్ని, కోర్టు ఆర్డర్ని, కమిషనర్ గారు ఆర్డర్స్ని అందరి కింద ఆల్ డిపార్ట్మెంట్స్ ఫాలో అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మీ బ్రదర్ మీరు సస్పెక్ట్ చేస్తున్నారా? సస్పెక్ట్ ఏముందండి, జరిగేది అదే కదా. సస్పెక్ట్ అంటే చేయమని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఈరోజు స్టే ఒకటి వచ్చింది అంటారు కదా, దేని మీద స్టే వచ్చింది? అదే అండి, చిన్న కోర్టుని ఏదో హైకోర్టు ఆర్డర్ది, పాత ఆర్డర్ ఏదో ఇంకో ఆర్డర్ది చేసుకొని వచ్చి చిన్న కోర్టుకి చెప్పి స్టే తెచ్చారు, నేను ఆ ఇంట్లోకి రాకూడదని. అది నా తెలీదు. జైపూర్లో వీళ్ళు ఇల్లంతా పగలు కొట్టిన తర్వాత సీఏ అడిగితే మీ మీద స్టే వచ్చిందని. మాకు ఇంకా నోటీస్ రాలా, సీఏ గారు చెప్తే తెలిసింది. అప్పుడు మేము ఏం స్టే అని, అది ఎలా వస్తుంది, హైకోర్టులో ఆల్రెడీ మాది నడుస్తుంది, కింద కోర్టులో ఎలా వస్తుంది అంటే కింద కోర్టుకి ఏదో వేరే ఫైల్ చూపించి దే మిస్లెడ్. అండ్ జడ్జి గారు కూడా సీరియస్గా ఇలా చేస్తారని చెప్పి అండ్ అది రివోక్ చేయడం జరిగింది. సో యాస్టీస్ ఇంతకుముందు ఎలా ఉందో కలెక్టరేట్ దగ్గర కూడా అప్పుడు ఏదైతే అప్పుడు కలెక్టరేట్కి వెళ్ళారో ఆ మేడం కూడా నేను మెయిల్ పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను, చూద్దామండి. ఈ వ్యవహారాన్ని మీ ఫాదర్తో డిస్కస్ చేశారా, మాట్లాడడం జరిగిందా? అవకాశం కోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఏదైతే మంచు ఫ్యామిలీ వ్యవహారం మరొకసారి ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చింది. అయితే తన ఇంట్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, తన ఇంట్లో వస్తువులు మొత్తం కూడా తీసుకొని వెళ్తున్నారు. తన ఇంట్లో ఉన్న కార్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, మిగతా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులను కూడా ఇప్పటికే తీసుకొని వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించి అటు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను, అయితే 100 కూడా ఫిర్యాదు చేశాను. అయితే దీనికి సంబంధించి పోలీసు కూడా యాక్షన్ తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినైతే ఇప్పుడు మరొకసారి వచ్చి తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా అటు పోలీసులకు రిక్వెస్ట్ చేసానికి పోలీస్ స్టేషన్కి వచ్చానని చెప్పి మంచి విషయం చెప్తున్నాడు. అయితే ఈ వ్యవహారాలు మొత్తం వెనకాల కూడా తన సోదరుడైన విష్ణు ఉన్నాడని చెప్పి కూడా అటు మనోజ్ చెప్తున్నాడు. ఎందుకంటే తన కారును కూడా తీసుకువెళ్ళి అటు విష్ణు తన ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా తన ఇంట్లో ఉండాల్సిన వస్తువులు కావచ్చు, తన జల్పల్లి ఫామ్ హౌస్లో ఉన్న కార్లు కావచ్చు, అవన్నీ తీసుకువెళ్ళి మరొక చోట కూడా పెట్టడం జరిగింది. వీటి వెనకాల కూడా తన సోదరైన విష్ణు ఉన్నాడని చెప్తున్నాడు. అయితే వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా మనోజ్ కోరుతున్నాడు. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్.